హలో ఫ్రెండ్స్, నేను మీ విజయ. ఈరోజు మరో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి, చేపల పులుసు. అది ఎలా చేయాలో, దానికి ఏమేమి కావాలో చూసేసుకుందాం. పెద్ద ఉల్లిపాయ ఒకటి, 3 పచ్చిమిరపకాయలు, 2 కరివేపాకు రెబ్బలు, చిన్నుల్లిపాయలు 10 నుంచి 15, కొబ్బరి ముక్క చిన్నది, అల్లం 2 చిన్న ఉల్లిపాయ సైజ్ అంత అల్లం, గుప్పెడు ధనియాలు, ఒక 10-15 మిరియాలు, చేపలు 1 కేజీన్నర, అలానే ఉడకబెట్టిన చింతపండు. దీన్ని నేను ముందుగానే చింతపండుని శుభ్రం చేసేసి కొంచెం వాటర్ పోసేసి ఇలా ఈ విధంగా ఉడికించేసాను. ఇలా ఉడికించడం వల్ల మనకి తొందరగా దాంట్లో ఉన్న గుజ్జంతా వచ్చేస్తుంది. ఇప్పుడు దాన్ని ఎలా చేయాలో చూసేసుకుందామా. ముందుగా మిక్సీ తీసుకుని దాంట్లో ధనియాలు, అల్లం, చిన్నుల్లిపాయలు, కొబ్బరి, మిరియాలు ఇవన్నీ వేసేసి ఇంతవరకు గ్రైండ్ చేసేసేద్దాం. చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే చూసారా, మెత్తగా గ్రైండ్ అయిపోయింది. దీంట్లో మిగిలినవి ఉన్నాయి కదా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, ఇవి కూడా వేసుకుని మెత్తగా పట్టేసుకుందాం. కరివేపాకు ఆయిల్లో వేస్తే తప్పకుండా అందరూ తీసి పక్కన పెట్టేస్తారు తినేటప్పుడు. ఇలా వేయటం వల్ల ఏంటంటే ఆ స్మెల్ కూడా కర్రీకి పడుతుంది, తీయటానికి అవకాశం ఉండదు కాబట్టి హ్యాపీగా తినేస్తారు. ఇప్పుడు చేసే విధానం: చేపలను ముందుగా ఒక గిన్నెలోకి తీసుకుని ముక్కల్ని ఆయిల్ ఒక 5 గంటలు వేసానండి, మీకు కనిపిస్తున్న గంటతో. నేనైతే ముందు ఆయిల్ వేసేస్తాను చక్కగా. తర్వాత పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 4 టేబుల్ స్పూన్లు, 2, 3, 4 సరిపోతుంది ఇంకా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఉప్పు. దీంట్లో కళ్ళుప్పు వేస్తే బాగుంటుంది, బట్ నా దగ్గర అవైలబిలిటీలో లేదు, సాల్టే వేసాను. గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మేము ఎక్కువ వేయమండి. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరికి డైజెషన్ పవర్ సరిగ్గా ఉండట్లేదు కదా, సో కొంచెం వేసుకుని దాంట్లో గ్రేవీ కోసం ఆనియన్స్ వేస్తాం కాబట్టి గ్రేవీ వస్తుంది, సరిపోతుంది. అంతేకాకుండా మనం స్పైసీ కోసం మిరియాలు వేసాం కదా, సో ఆ స్పైసీ సరిపోతుంది. ముందుగా ఉడకబెట్టుకున్న చింతపండు గుజ్జు ఇలా పిసికి గుజ్జుని దీంట్లోకి వేసేసుకుందాం. ఈ పసుపు, కారం ఇవన్నీ నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నానండి. 1 కేజీ పసుపు కొమ్ములు తీసుకుని కడిగి ఎండబెట్టేసేసి మిషన్లో పట్టించుకుంటే మనకు 1 ఇయర్ వస్తుంది. ఎలాంటి కెమికల్స్ లేకుండా మంచి పసుపు వాడుకోవచ్చు. కారం కూడా అంతే, ఇంట్లో ఎప్పటికప్పుడు 1 కేజీ పట్టిస్తాను, అయిన వెంటనే మళ్ళీ ఇంకొక కేజీ, 2-3 కేజీస్ ఒకేసారి తీసుకుని అసలు నేను పట్టించను. కేజీ కాబట్టి ఇంట్లో మిక్సీ వేసేస్తానండి చక్కగా. చింతపండు గుజ్జు కూడా ఆల్మోస్ట్ మొత్తం పిండటం అయిపోయింది. ఇప్పుడు ఇవి వేసినవన్నీ ముక్కలకు పట్టేలాగా అటు ఇటు చక్కగా తిప్పేసేసుకుందాం. ఉప్పు అనేది ఎప్పుడు ముందేసుకోకూడదు, లాస్ట్లో వేసుకుని ముక్కకు పట్టుకోకుండా బాగుంటుంది. ముందే ముక్కల్లో డైరెక్ట్గా ఉప్పు వేసేస్తే అది ముక్కలు ఆగేసి ఉప్పు కసిమవుతాయి. అలా కలవాలని
తీసుకొని ఇట్లా తిప్పేసాను. చూసారా చక్కగా సరిపోయినాయి. నేను పోసిన చింతపండు గుజ్జే సరిపోయింది, వాటర్ పోయకుండా. దీన్ని అనేది ముక్కలకు పట్టాలంటే ఒక 10 మినిట్స్ అలా పెట్టేసేసి వదిలేయాలి. తర్వాత మనం పొయ్యి మీద పెట్టుకుంటే బాగా కుక్ అవుతుంది. మనం వేసినవన్నీ ముక్కకు చక్కగా పడతాయి 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వటం వల్ల. చూసారండి, కలపటం వల్ల ఇలా వండక ముందే కూర ఉడికినట్టు చక్కగా వచ్చేసింది. వాటర్ కూడా అలా ముక్కలు మునిగేలాగా పోసుకోవాలి, ఎక్కువ పోయకూడదు. ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయింది. మూత వేసేసుకుని స్టవ్ మీద పెట్టేసేద్దాం. దీన్ని చాలామంది ఇంకో విధంగా కూడా చేస్తారు. ముందుగా ఆయిల్ వేసుకుని ఆ మసాలా రెడీ చేసింది ఆయిల్లో నూనె తేలేదాకా వేపి దాంట్లో ఉప్పు, కారం, పసుపు, చింతపండు గుజ్జు అన్నీ వేసేసి ముక్కలు వేసేసి కలిపి పెట్టేసేసి పొయ్యి మీద పెట్టేస్తారు. అది బాగుంటుంది, ఇది బాగుంటుంది. కంపేర్ టు ఇది బాగుంటుంది. చూసారా చక్కగా ఉడుకుతుంది. ఇది ఉడకటానికి 15 to 18 మినిట్స్ టైం పడుతుంది. చక్కగా ఇట్లా తిప్పుకోవాలి, గంటి పెట్టకూడదు. ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిన పద్ధతే, బట్ ఇప్పుడు ఎక్కువ మంది ఇందాక చెప్పిన విధంలో చేస్తున్నారు. కానీ పాత పద్ధతులే బాగుంటున్నాయి కదా, పాత ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు. అలా కన్నా ఇలానే టేస్ట్ బాగుంటుంది. మేము చిన్నపిల్లలప్పుడు మా మదర్ ఇలానే చేసేవాళ్ళు. చక్కగా ఉడికింది. కొత్తిమీరతో లాస్ట్లో ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తాము. ఇది కంపల్సరీ ట్రై చేయండి, మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, కొత్తిమీర కూడా వేసేసాం కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.